మేము ఎవరు తెచ్చుకోలే. మా వాళ్ళు పాపం అవి కూడా ఫ్రీగా ఇస్తారేమో, ఇవ్వం. మొన్న ఎవరో అడుగుతుంది, ఇన్ని పెట్టారు కదండి నోట్బుక్ పెన్ కూడా ఇచ్చేయచ్చు కదండి అంటుంది. అంటే బాధ్యత లేదా మీకు? చెప్పండి. ఎక్కడున్నాను? నేను మోహన్ చూస్తా వీడియోలు. కొన్నాళ్ళు కళ్ళు కనపడవు నీకు వీడియోలు చూసి చూసి. అది ఆడియోలు వీడియోలు కాదమ్మా, నోట్బుక్ తెచ్చి రాసుకోవాలి. అప్పుడు మీ బ్రెయిన్లోకి వెళ్తుంది. చిన్నప్పుడు ఎంత పెద్ద, నాకు ఈరోజు ఇంత బాగా గుర్తున్నాయంటే ఈ కథలన్నీ మా నాన్న రాయించేవాడు. అప్పట్లో ఫోన్లు లేవు, అది ఇచ్చి రాయమని నోట్బుక్లు ఇన్ని పుస్తకాలు ఉన్నాయి. అటక మీద రాసి రాసి చేతుల్లో పీకేయి రాయాలి. రాస్తేనే బ్రెయిన్కి ఎక్కుతుంది. మీరు వీడియోలో ఆడియోలో ఎక్కదు అది. అందుకని దయచేసి రేపటి నుంచి, ఎందుకంటే ఇక్కడికి వచ్చే మాస్టర్లు సామాన్యులు కాదు కదా, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మీరు ఆ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. మెయిన్ అంత అక్కర్లా, కంటెంట్ అంత అక్కర్లా, మెయిన్ పాయింట్స్ 1, 2, 3. ఎందుకంటే గుర్తుండవు, నాకే గుర్తుండవు. ఇప్పుడు ఏదో చెప్పాను గుర్తు రావట్లేదు. ఇందాక ఏం చెప్పాను నేను? 4 పాయింట్లు చెప్పండి. నో కంప్లైంట్స్, గట్టి చెప్పండి. నో కంప్లైంట్స్, నో కామెంట్స్, నో జడ్జిమెంట్, నాన్ ఇంటర్ఫిరెన్స్. నాన్ ఇంటర్ఫిరెన్స్ అంటే దానిలో దూరకూడదు. ఎందుకని? కర్ణుడి విషయంలో మీరు ఎందుకు దూరలేదు? కృష్ణుడు ఎడ్యుకేట్ చేశాడు. నాయన నువ్వు అధర్మం వైపు ఉన్నావు, అధర్మం చేస్తున్నావు. ఏం లేదు, లేదు నేను అధర్మమే చేస్తాను, ఎందుకంటే నా మిత్రుడికి మాట ఇచ్చాను, ఓకే ప్రొసీడ్ అన్నాడు తప్ప కర్ణుడిని ఓం భీం భూషణ్ మాయ చేశాడా కృష్ణుడు? అలా చేయదు హయ్యర్ సోలు. వాడికి తెలియ చెప్పాలి, వాడు వినట్లేదు, చేయనివ్వాలి. ఎందుకని చేయనివ్వాలి? దాని తాలూకు అనుభవం కావాలి కదా. పత్రికారి దగ్గరికి కొంతమంది వచ్చారు. గురువుగారండి 1,00,000 పెడితే 10 లక్షలు వస్తుంది, 1,00,000 పెడితే 10 లక్షల అవుట్పుట్ వస్తుంది, మంచి వ్యాపారం వచ్చింది మనకి, ఇక్కడ నుంచి మనకి డబ్బులు కరువు లేదు అన్నారు. గురువుగారు వాళ్ళకి ఇలా చూశాడు, ఓరి వెదవల్లారా మీకు ఎంత జ్ఞానం చెప్పి ప్రయోజనం లేకుండా పోయిందిరా అని ఇలా చూసి మంచిది పెట్టండి అన్నాడు. గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి 2 కోట్ల దాకా పెట్టేశారు. ఓకే, 2 కోట్లు పెడితే నెలకి ఎంత రావాలి? లెక్కటండి, 10 కోట్లు చెప్పుని రావాలి దాదాపు. వాడు మొత్తం గుండు కొట్టేశాడు అందరికి. 2 కోట్లు పోయినాయి. మళ్ళీ అందరూ లబ్బని వచ్చారు, గురుగారండి డబ్బులన్నీ పోయినాయండి అన్నారు. మంచిది, అనుభవం వచ్చింది కదా అన్నాడు గురుగారు. చెప్పలు కొట్టండి సార్కి. మంచిది, అనుభవం వచ్చింది కదా. ఇంకోసారి ఎప్పుడు నువ్వు వాళ్ళ ఏలు పెట్టవు. 1 రూపాయి పెడితే 100 రూపాయలు వస్తుందంటే మోసం ఉంటుందని తెలీదా నీకు? ఇంత ధ్యానం చేసావు, ఇంత జ్ఞానం పొందావు, అవునా కదా? మరి అయినా నువ్వు ఎందుకు సిద్ధపడ్డావు అంటే నీకు ఇంకా జ్ఞానం రాలేదు. జ్ఞానం రావాలంటే ఏం కావాలి? అనుభవం కావాలి. అందుకని గురువుగారు ఏమంటాడు? మంచిది అంటాడు. గుర్తుపెట్టుకోండి, జడ్జి చేయడు గురువు, ఎప్పుడు ఎడ్యుకేట్ చేస్తాడు. అర్థమైందా? అడుగుతాడు, అవసరమా అంటాడు. లేదు లేదు గురుగారు మీకు తెలీదు. గురుగారు అంటారు మీకు తెలియదు గురుగారు. అవునా? ఆయన ఇంకా అమాయకంగా నటిస్తాడు. గురువులు మహా డేంజర్ తెలుసా మీకు? ఇక్కడ ఉన్న గురువులందరూ డేంజరే. అవునా? అంత వస్తుందా? ఎలా వస్తుంది? వస్తుంది గురుగారు, ఏమనుకున్నారు? అలాంటి సంస్థలో ఉన్నాయి. అవునా? అసలు మనకి ఇంక డబ్బులు కొదవలేదయ్యా, ధ్యానమయ చక్రాలని బ్రహ్మాండం చేయొచ్చయ్యా, మహానటుడు గురువుగారు అనగానే వీళ్ళందరూ ఉత్సాహపడిపోయి పెట్టారు. తుస్సు అన్నాయి. అదే కూలుగా అవునా పోయినాయా, అనుభవం వచ్చిందిగా అన్నాడు. అంతే, ఇంకేం అనలా. అయ్యో డబ్బులు పోయినాయి అనలా. ఎందుకని ఆయనకు ఆ రోజు తెలిసి పోతాయని. 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తుందంటే ఆడి జేబులో ఎత్తాడండి? ఎవడిని ఎత్తి మీద చేయబెట్టి నీకు ఎత్తాడు, నేను ఎత్తి మీద చేయబెట్టి ఇంకోటికి ఎత్తాడు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? అందుకని ఎరుకుతో ఉండాలి. టోల్టెక్ అన్న పుస్తకం చదవండి, అందులో 4 ఒప్పందాలు ఉంటాయి. అందులో ఒక ఒప్పందం నా జీవితకాలం పాటిస్తుంది. దాన్ని నాతో పాటు చెప్పండి అందరూ. శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించాలి. అంటే నా శక్తి ఎంత ఉందో అంతే నేను శ్రమించాలి. నా శక్తి అంత శ్రమించకూడదు, అది రాంగ్. అది నీ శక్తి ఎంత ఉంది అంతే శ్రమించు. నా దగ్గరకు ఒక ఫ్రెండ్ వచ్చాడు, ఏమండి నాకు 10 లక్షలు అప్పు కావాలండి అన్నాడు. మీరు ఎవరితో